దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కన్నూర్, కాసర్గఢ్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని తెలిపింది. సాధారణం కంటే 8 రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని చెప్పింది. మరో 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కన్నూర్, కాసర్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. అలాగే మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరువనంతపురం, కొల్లాం, అల్లాపుజా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాసర్గఢ్లో టూరిస్టు ప్రాంతాలను మూసేశారు అధికారులు. రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళను తాకుతాయి. గత 16 ఏళ్లలో తొలిసారి దేశంలోకి ముందుగా ప్రవేశించాయి రుతుపవనాలు. చివరగా 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు ముందస్తుగా కేరళలోకి ప్రవేశించాయి. గత ఏడాది మే 30న కేరళలోకి ప్రవేశించగా 2023లో వారం ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో వాయుగుండంగా మారిందని తెలిపింది వాతావరణ శాఖ. తూర్పు వైపు కదులుతూ రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. पेनिनसुलर इंडिया है, वहाँ जहाँ तो ऑरेंज अलर्ट है या रेड अलर्ट है, क्योंकि इस समय कंडीशन इतनी फेवरेबल है. हम अनुमान कर रहे हैं कि केरला, कोस्टल कर्नाटका और साउथ इंटीरियर कर्नाटका, इवन तमिलनाडु में आने वाले 3 से 4 दिन एक्सट्रीमली हैवी रेनफॉल होने का अनुमान है, 20 सेंटीमीटर से ज़्यादा. तो वो एक काफ़ी फेवरेबल कंडीशंस है. ये कंडीशन 3 से 5 दिन तक रही, उसके बाद वेरी हैवी रेनफॉल रहेगा. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఛత్తీస్గఢ్, ఒడిశాలోను వానలు పడుతున్నాయి. భువనేశ్వర్లో భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. మరోవైపు ఛత్తీస్గఢ్లో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. आज सुबह से ये देखिए पूरे मध्य छत्तीसगढ़ में मतलब दुर्ग संभाग, दुर्ग, राजनांदगांव, रायपुर, बालोद, बालोदाबाजार, महासमुंद, गरियाबंद, इन जिलों में हल्की से मध्यम वर्षा हुई. तो ये राजनांदगांव, दुर्ग में तेज मेघ गर्जन भी हुआ है. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని గందేర్బల్ జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ వర్షాలు పడుతున్నాయి.